హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ థ్రెడ్స్. ఈరోజు సింపుల్గా ఇలాంటి బీడ్స్తో డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. అలాగే దీనికి నేను ఇలాంటి ఫ్లవర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇలాంటి ఫ్లవర్ బీడ్స్ అనే కాదు, ఎలాంటివైనా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను ముందుగానే కుచ్చులు అనేటివి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ కుచ్చులు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఈజీ అవుతుంది. నేను బీడ్స్ ఎలా యాడ్ చేస్తానో అలాగే కుచ్చులు కూడా యాడ్ చేస్తాను. దీనికి నేను 0.75 mm నీడిల్ తీసుకున్నాను. అలాగే సిల్క్ థ్రెడ్ తీసుకొని 6 లేయర్స్ నాట్ వేసుకున్నాను. ఇప్పుడు నేను చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ది ఏదైతే చైన్ స్టిచ్ వేస్తున్నామో అది కౌంట్ లేదండి. ఇప్పటి నుంచి కౌంట్ 1 2 3 4 చైన్స్ వేసాను. ఆ తర్వాత సింగిల్ క్రోషా 4 చైన్స్ ఎంత లెంత్ వస్తుందో చూసుకొని అంతే లెంత్లోనే మనము నీడిల్ని క్లాత్ లోపలికి పెట్టి అటువైపు నుంచి థ్రెడ్ లాగాలి. 2 వస్తాయి, రెండింటిని ఒకటి చేయాలన్నమాట. ఆ తర్వాత మనము థ్రెడ్లో నుంచి నీడిల్ని తీసి ఈ విధంగా ఏవైతే మనం బీడ్స్ తీసుకున్నామో ఆ బీడ్స్ని నీడిల్ లోపలికి పెట్టుకొని ఆ తర్వాత థ్రెడ్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బీడ్ ఎంత లెంత్ వస్తుందో అంతే లెంత్లోనే ఇక్కడ కూడా నేను సింగిల్ క్రోషా అనేది వేస్తున్నాను. సింగిల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఇందాక మనము బీడ్కి అటువైపు ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా మనము 4 చైన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత సింగిల్ క్రోషా, తర్వాత బీడ్, అలానే మనము కంటిన్యూ చేసుకోవాలి. బీడ్ యాడ్ చేశాక బీడ్ ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్లోనే మనము టైట్గా సింగిల్ క్రోషా వేసుకున్నాము అంటే బీడ్ అనేది మనకు టైట్గా ఉంటుందండి. అందుకని మనం బీడ్ వేసాక సింగిల్ క్రోషా ఏదైతే వేస్తామో ఆ సింగిల్ క్రోషాని టైట్గా వేసుకునేకే ట్రై చేయండి. ఇప్పుడు నాకు బీడ్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలానే మనము డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇలా నాకు ఫస్ట్ స్టెప్ వేయడం కంప్లీట్ అయిపోయింది. నాట్ వేసి 4 చైన్స్ వేసాను. ఆ తర్వాత సింగిల్ క్రోషా, బీడు, సింగిల్ క్రోషా, 4 చైన్స్, ఇలానే మనము కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో చూద్దాము. నాట్ వేసుకున్నానండి. తర్వాత నేను స్టార్టింగ్ ఏదైతే చైన్ స్టిచ్ వేసానో ఆ చైన్ స్టిచ్లో నుంచి ఈ విధంగా థ్రెడ్ని లాగాను. ఆ తర్వాత పక్కనే మనము బేస్ వేసాం కదా, ఆ బేస్లోనే ఇక్కడ నేను సింగిల్ క్రోషా వేసాను బేస్లో నుంచి. ఆ తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ కుచ్చు యాడ్ చేస్తున్నాను. ఇలా కుచ్చు అనేది యాడ్ చేసేటప్పుడు మనము థ్రెడ్లో నుంచి నీడిల్ని తీసి కుచ్చు అనేది యాడ్ చేయాలి. ఇలా నాట్ అనేది మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలండి. అన్ని థ్రెడ్స్ వచ్చేలాగా నీడిల్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత థ్రెడ్లోకి మనం బీడ్స్ ఎలా యాడ్ చేస్తామో అలానే నేను ఇక్కడ కుచ్చు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా కుచ్చు యాడ్ చేశాక 4 చైన్స్ బేస్ ఉంటుంది కదా, అదే బేస్లోనే నేను ఇక్కడ నీడిల్ని పెట్టి థ్రెడ్ను అటువైపు నుంచి లాగానండి. 2 వచ్చాయి, రెండింటిని ఒకటి చేశాను. ఇలా మనము ఈజీగా కుచ్చు అనేది బీడ్స్ ఎలా యాడ్ చేస్తామో సేమ్ అలాగే కుచ్చు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్టుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇలా మనము కుచ్చు అనేది యాడ్ చేసాము అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు కుచ్చు డిజైన్ అనేది. ఆ తర్వాత మనము బీడ్కి ఇటువైపు సింగిల్ క్రోషా వేసింటాం కదండి, అదే సింగిల్ క్రోషా ప్లేస్లోనే నేను ఇంకొకటి సింగిల్ క్రోషా వేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను బీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. థ్రెడ్లో నుంచి నీడిల్ని తీసి ఒక్కొక్క బీడ్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. బీడ్ యాడ్ చేశాక ఒక చైన్ స్టిచ్, ఆ తర్వాత ఇంకొక బీడ్ అనేది యాడ్ చేస్తున్నాను, తర్వాత ఒక చైన్ స్టిచ్. ఇలా డిజైన్ అనేది వేసుకునేటప్పుడు మనకు కుచ్చు అనేది డిస్టర్బ్గా ఉంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఈజీగా. ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సింపుల్గా కూడా వేసుకోవచ్చు. కుచ్చు అనేది కూడా మనము కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడుతుంటాము. అలా కట్టుకోకుండా ముందుగానే ఇలాంటి కుచ్చులు అనేటివి ప్రిపేర్ చేసి పెట్టుకొని వేసుకున్నామంటే చాలా ఈజీగా డిజైన్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 4th బీడ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలానే మనము 6 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బీడ్కి ఒక్కొక్క చైన్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుందండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నా ఫ్యూచర్ అప్డేట్స్ మీకు వస్తాయి. ఇప్పుడు నేను 6th బీడ్ వేస్తున్నాను. ఇలా బీడ్స్ అనేది కంటిన్యూగా మనము 6 బీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు 6 బీడ్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనము బీడ్కి ఇటువైపు సింగిల్ క్రోషా పైన సింగిల్ క్రోషా వేసుకున్నాం కదండి, సేమ్ అలాగే ఇటువైపు కూడా సింగిల్ క్రోషా పైన ఇంకొకటి మనము సింగిల్ క్రోషా వేసుకోవాలి. నీడిల్ని థ్రెడ్ లోపలికి పెట్టి అటువైపు నుంచి థ్రెడ్ని లాగి 2 వస్తాయి, రెండింటిని ఒకటి చేయాలన్నమాట. ఇలా మనము సింగిల్ క్రోషా వేసుకున్నాక డిజైన్ అనేది ఇలా వస్తుందండి. కుచ్చుతో పాటు మనము డిజైన్ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను ఒకటి కుచ్చు అనేది యాడ్ చేస్తున్నాను. ఈ 4 చైన్స్ ఏదైతే ఉంటుందో ఆ 4 చైన్స్లోనే ఇంకొకసారి సింగిల్ క్రోషా తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేను కుచ్చు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను. కుచ్చును యాడ్ చేసేటప్పుడు మనకు థ్రెడ్స్ అనేది అటువైపుకు ఉండాలి, నాట్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలా వేసామంటేనే మనకు నాట్ అనేది ఫ్రంట్ సైడ్ కనపడుకోకుండా నీట్గా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని థ్రెడ్స్ వచ్చేలాగా కుచ్చుని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సేమ్ 4 చైన్స్ ఏదైతే వేసామో సేమ్ అదే బేస్లోకి నేను ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకు డిజైన్ అనేది ఇలా వస్తుందండి. డిజైన్కి అటువైపు ఇటువైపు ఒక్కొక్క కుచ్చు. ఆ తర్వాత బీడ్కి ఇటువైపు ఏదైతే మనం బేస్లో సింగిల్ క్రోషా వేసామో సేమ్ అదే బేస్లోకి నీడిల్ని పెట్టి థ్రెడ్ని లాగి తర్వాత కూడా ఇంకొకటి సింగిల్ క్రోషా వేసాను. డిజైన్ అనేది మనకు ఇలా ఈజీగా కుచ్చులు యాడ్ చేసుకుంటూ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ కుచ్చులు అనేది మనము ఈ విధంగా బ్యాక్ సైడ్కి పెట్టుకొని వేసుకున్నాము అంటే డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను సేమ్ ఇందాక బీడ్స్ ఎలా యాడ్ చేశానో సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక్కొక్కటి బీడ్ యాడ్ చేసుకుంటూ పోతున్నాను. ఇలా బీడ్ అనేది యాడ్ చేశాక చైన్ స్టిచ్ అనేది వేస్తాం కదా, ఆ చైన్ స్టిచ్ అనేది చాలా టైట్గా వేయకూడదండి. కొంచెం లూజ్గానే వేసాము అంటే మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలానే డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 6 బీడ్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ బేస్లో ఏదైతే సింగిల్ క్రోషా వేసామో సేమ్ అక్కడే ఇంకొకటి సింగిల్ క్రోషా వేస్తున్నాను. ఆ తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కుచ్చు అనేది యాడ్ చేస్తున్నాను. సేమ్ అలాగే 4 చైన్స్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ స్టిచ్లోనే ఇక్కడ సింగిల్ క్రోషా ఇంకొకటి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి కుచ్చు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలాంటి కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేసి నేను ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి, తప్పకుండా చూడండి. ఇలా సింగిల్ కలరే కాకోకుండా మనము డబల్ కలర్ కూడా ఎలా వేసుకోవాలి ఈజీగా అనేది చూపించాను. ఇక్కడ మనం డబల్ కలర్ కుచ్చు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కుచ్చు యాడ్ చేశాక ఫస్ట్ బేస్లో ఏదైతే సింగిల్ క్రోషా ఉందో అక్కడే ఇంకొకటి సింగిల్ క్రోషా వేసి డిజైన్ అనేది ఆ తర్వాత కూడా ఇలానే బీడ్స్ వేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను. ఇలా కుచ్చులు ఈజీగా యాడ్ చేసుకోవచ్చండి. లేదు ఈ మెథడ్ వద్దు నార్మల్గానే వేసుకుంటాము అని అనుకుంటే మాత్రం ఇక్కడ మనము సింగిల్ క్రోషా వేసాక కుచ్చు అనేది యాడ్ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్లో కంటిన్యూయేషన్గా ఈ 4 చైన్స్కి మనము ఒక 3 సింగిల్ క్రోషాలు ఈ విధంగా వేసుకొని ఆ ప్లేస్లో మళ్ళీ మనము కుచ్చులు అనేది కట్టుకోవచ్చు. నార్మల్గా మనం కుచ్చులు ఎలా కట్టుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనము కుచ్చులు అనేది కట్టుకోవచ్చు. ఆ తర్వాత డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇలా కుచ్చులే కాదండి, మనము ఈ కుచ్చులు ఏదైతే కట్టామో అదే ప్లేస్లో మనము హ్యాంగింగ్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఒక కుచ్చు ఒకటి హ్యాంగింగ్ బీడ్ అలా కూడా వేసుకోవచ్చు. ఆ హ్యాంగింగ్ బీడ్ అనేది ఎలా యాడ్ చేస్తామంటే కుచ్చు ఎలా యాడ్ చేసామో సేమ్ అలాగే మనము హ్యాంగింగ్ బీడ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాంగింగ్ బీడ్ ఒకటి యాడ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనము అక్కడ సింగిల్ క్రోషా పైన వేసాం కదా సింగిల్ క్రోషా, అలాగే పక్కన ఇంకొకటి మనం సింగిల్ క్రోషా వేస్తాం కదా 4 చైన్ బేస్లో, అలా సింగిల్ క్రోషా వేసాక ఇలా నేను ఒకటి బీడ్ తీసుకున్నాను, లీఫ్ బీడ్. సేమ్ మనం కుచ్చు ఎలా ఎక్కించామో సేమ్ అలాగే ఇలాంటి బీడ్స్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు. ఒకటి కుచ్చు ఒకటి బీడ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆ తర్వాత సేమ్ 4 చైన్ బేస్లోనే ఇక్కడ కూడా నేను సింగిల్ క్రోషా అనేది వేసి
ఆ తర్వాత ఫస్ట్ బేస్ ఏదైతే వేసామో సింగిల్ క్రోషా, అదే బేస్లోనే నేను ఇక్కడ ఇంకొకటి సింగిల్ క్రోషా వేస్తున్నాను. ఆ తర్వాత మనం డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా మనకు ఆప్షన్స్ అండి, కుచ్చులు కావాలంటే కుచ్చులు వేసుకోవచ్చు, లేదు అంటే ఒక కుచ్చు ఒక బీడ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ కుచ్చులు అయినా కూడా మనం వేసుకోవచ్చు. కుచ్చుల్లో కూడా మనకు ఇలా గోల్డ్ జెరీ థ్రెడ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా మన ఆప్షను, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. డిజైన్ అయితే ఈజీగా వేసుకోవచ్చు, సింపుల్గా కూడా ఉంటుంది. ఫైనల్గా మనకు డిజైన్ అనేది ఇలా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మీ మ్యాజిక్ థ్రెడ్స్, సీ యూ సూన్.